దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుప్రభు వారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం భక్తిహీనత వలన జరిగే నష్టాలేంటి? భక్తిహీనత వలన జరిగే నష్టాలేంటి? భక్తిహీనత భక్తి హీనత హీనత అనే మాట మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే కావాల్సినంత కావాల్సినంత లేకుండా దానికి కిందికి ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రక్తహీనత అని యూజ్ చేస్తుంటారు. అంటే కావాల్సినంత లేకుండా దానికంటే తక్కువగా ఉండడం వల్ల ఆ పదం యూజ్ చేస్తుంటారు. అదే రీతిగా భక్తిహీనత మనం ఎప్పుడు యూజ్ చేస్తుంటాం అంటే దేవుని గురించిన జ్ఞానము సరి అయినంత లేనప్పుడు భక్తిహీనత అని యూజ్ చేస్తుంటాం. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో పౌలు గారు రాస్తూ సంఘంలో ఉన్న వారికి రాస్తూ మీలో చాలా మందికి దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు అని రాశాడు. దేవుని గూర్చిన జ్ఞానం సరైనంత లేకపోవడం వల్ల నీతి విషయంలో నీతి ప్రవర్తన గలవారు కాకుండా పాపం చేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు ఆ వచనంలో చెప్పబడింది. సో దేవుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు, సరైనంత జ్ఞానం లేనప్పుడు కావలసినంత జ్ఞానం లేనప్పుడు ఏ రీతిగా మన జీవితాన్ని కట్టుకోవాలో, మనం ఏ రీతిగా సంఘంలో ఉండాలో, ఏ రీతిగా మన తల్లిదండ్రుల పట్ల ఉండాలో, సమాజంలో ఏ రీతిగా ఉండాలో, దేవుని ఆలోచనలు ఏ రీతిగా ముందుకు తీసుకువెళ్ళాలో అవన్నీ మనకు తెలియదు. అదే విషయాన్ని మనం కీర్తనలు చూసినట్లయితే 14:1 కానీ 14వ అధ్యాయం 1వ వచనంలో కానీ అదే రీతిగా 53వ అధ్యాయం 1వ వచనంలో కానీ కొందరు బుద్ధిహీనులు దేవుడు లేడని వారు మనసులో అనుకుందరు. దేవుడు లేడు, మనం చూసేవారు ఎవరు లేరు, మేము ఏం చేసినా నడుస్తుంది, చలమని అవుతుంది, మేము ఎవరికి భయపడిన అవసరం లేదు అనే ఆలోచనలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. భక్తిహీనతో ఎదిగే కొద్దీ వచ్చే లేదా సంభవించే ఆలోచనలు ఏంటంటే నాకు ఎవరు లేరు, నా మీద ఎవరు లేరు, నేను ఏది చేసినా రైటే, నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేరు అనే ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనసులో దేవుడు లేడు అని అనుకోవడమే కాదు, కానీ వాటి యొక్క రిఫ్లెక్షన్ వారి ప్రవర్తనలో కూడా చూస్తాము. అదే రీతిగా 36వ అధ్యాయం 1వ వచనంలో కీర్తనలో చూసినట్లయితే వారు చేసే అతిక్రమాలని దేవుని మాటలుగా లేదా దేవోక్తులుగా వారు బయటికి చూపిస్తుంటారు, బయటికి మాట్లాడుతుంటారు, బయటికి ప్రవర్తిస్తున్నట్లుగా మనకు కీర్తనలో 36వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాం. దేవుని జ్ఞానం సరైన జ్ఞానం లేనట్లయితే ఏమవుతుందంటే ఇతరులు చెప్పే విషయాలు మానవ దృక్పథంతో, మానవ ఆలోచనలతో చెప్పే ప్రతి విషయాన్ని కూడా దేవుని విషయంగా నమ్మి అవి పాటించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏది ఎవరు చెప్పినా కానీ విని అది బైబిల్ ప్రకారం ఉందా లేదా అనే ఆలోచన చేసే అవకాశం ఉండదు. భక్తిహీనతలోకి మనం వెళ్ళకుండా భక్తి కలిగి దేవుని గురించిన జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం కలిగి దేవునిలో ఎదగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.